పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి, అప్పుడు అర్థమవుతుంది. పార్ట్ 1లో ఎండ్రకాయలని దంచి దాన్ని గ్రేవ్ వేసినాం కదా, ఆ తర్వాత దాని ఫ్యాట్ ఉంటుంది కదండి, ఎల్లో కలర్లో ఉంటుంది. ఆ ఫ్యాట్ కూడా వేసుకోవాలి. ఆ ఫ్యాట్ వేసుకున్న ఒక 5 నిమిషాలకు మనం ఏదైతే పేస్ట్ ఉందో కొబ్బరి పేస్ట్, ఆ కొబ్బరి పేస్ట్ వేసుకొని మనకు తగినంత చింతపులుసు వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఇంకా మూత తెరిచి చూస్తే ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చినాక మన ఇంట్లో మిరియాల పొడి, సొంటి పొడి ఉంటే అది కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇంకా లాస్ట్కు కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలి. కర్రీ అయిపోగానే ఇంకొక స్టీల్ క్యాన్లో వేసేసుకొని ఇంటికైతే వచ్చేసిన. ఇంటికి వచ్చినాక నాకైతే అసలు ఆగబుద్ధి కాలేదు. ఇంకా మమ్మీ చేసిన ఈ పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే అసలు ఆగకుండా తినేసిన, కాలుతున్నా కూడా వేడివేడిగా తినేసిన. మా మమ్మీ మాత్రం ఈ క్రాబ్ కర్రీ చాలా బాగా చేస్తుంది. మీలో మీ మమ్మీస్ ఎంతమంది ఈ కర్రీ బాగా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మీ మమ్మీ చేసే మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కూడా నాకు కామెంట్ చెప్పండి. నేనైతే కడుపు నిండా తిన్నా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.